అయినా సరే ఎలాంటి సంక్షోభాలు వచ్చినా ఆ సంక్షోభాలని ఎదురొట్టి మళ్ళీ విజయవంతంగా అడుగులు వేసుకుంటూ ముందుకు నడిచిన ఏకైక పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీ. ప్రకృతి విపత్తులు ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒరిస్సాలో 99లో సైక్లోన్ వచ్చింది. చంద్రన్న హాజరై అక్కడ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేశారు. అలాగే ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చి తెలుగు వాళ్ళు చిక్కుకున్నారు. మనం అధికారంలో లేము, స్పెషల్ ఫ్లైట్ వేయించి అక్కడ చిక్కుకున్నటువంటి తెలుగు ప్రజల్ని తిరిగి సురక్షితంగా వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చాడు. యుక్రెయిన్లో వార్ జరిగింది. తెలుగు వాళ్ళందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని చాలామంది యువతి యువకులు అక్కడ ఉండిపోతే వాళ్ళందరితో నేరుగా మాట్లాడి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి క్షేమంగా తిరిగి రావడానికి చంద్రన్న ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ పనిచేసింది. ఇక హుదూద్ అంటారా, కోవిడ్ అంటారా, లేకపోతే మొన్న బుడుమూరులో వచ్చిన విజయవాడ వరదలు అంటారా, ఎలాంటి సంఘటనలు మన ప్రజలకి ఆపత్తుగా వచ్చినా సరే వాళ్ళ ఒక్క పిలుపుతో మొట్టమొదటి అడుగు వేస్తూ ప్రజలతో స్పందిస్తూ ముందుకు నడిచినటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అలాగే రాజకీయ సంక్షోభాలు 1985లో ఎన్టీఆర్ గారిని దెబ్బ కొట్టాలని, అలాగే 2004లో మనం ఓడిపోయిన తర్వాత అప్పుడు దెబ్బ కొట్టాలని, 2009లో డీలిమిటేషన్ అయితే అప్పుడు దెబ్బ కొట్టాలని, 2014లో బైఫర్కేషన్ జరిగితే అప్పుడు దెబ్బ కొట్టాలని, ఈరోజు రాజకీయంగా కూడా ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ముందు గోడల్లాగా కట్టినా గోడల్ని సైతం కూల్చుకుంటూ ముందుకు వెళ్ళినటువంటి సైన్యం బలగం మన తెలుగుదేశం పార్టీ దగ్గర ఉందనేది కూడా తెలియజేస్తున్నాను. అలా ఏ సంక్షోభాలైనా సరే ఆ సంక్షోభాల నుంచి అవకాశాలు ఎలా వస్తాయి, క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎలా వస్తుంది అనేది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన అందరం కూడా ముందుకు నడిచాం. అయితే ఈ అన్ని సంక్షోభాలు ఒక ఎత్తు, కానీ 2019లో వచ్చినటువంటి సంక్షోభం మరొక ఎత్తు అనేది కూడా గుర్తు చేసుకోవాలి. 23 మంది ఎమ్మెల్యేలు, 3 ఎంపీలు, ఆ స్థాయిలో ఓటమి మనం ఎప్పుడు కూడా పాలవ్వలేదు. అయినా చాలామంది రాసేశారు ఇంకా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని. అటువంటిది ఆ తెలుగుదేశం పార్టీలో 5 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టినా, జైలు చుట్టూ తిప్పించినా, కోర్టుల చుట్టూ కేసులు పెట్టించినా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టినా, మానసికంగా వేధించినా వీరత్వంతో పోరాడినటువంటి వ్యక్తిత్వం మన తెలుగుదేశం పార్టీకే సొంతం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది. అలాగే 3 రాజధానులని మాయ చేసి అందరికీ ముంచేశాడు. అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు. చెట్లు కూడా నరికేశాడు. బాదుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు. అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు. బూతులతో అసెంబ్లీని భ్రష్టు పట్టించాడు. ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడీ, గిరిజన నిధుల్లో దోపిడీ, ల్యాండ్లో దోపిడీ, శాండ్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ. ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లిక్కర్ తయారు చేసి పేదవాళ్ళతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లిక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. అయినా సరే అన్ని అరాచకాలకు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు, ఆయనకి కక్ష తీరలేదు. అందుకనే జరగరానిది కూడా చేశాడు. ఎవరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి 56 రోజులు జైల్లో పెట్టించాడు. అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు, ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారనుకొని నువ్వు అరెస్ట్ చేశావు. కానీ చంద్రన్న మీద చెయ్య వేసిన తర్వాత 70 దేశాలలో లక్షల మంది కార్యకర్తలు